ప్రభు బల్లో మనం పాలు పొందగొనుపు ఆదికాండం 49వ అధ్యాయం తీసుకుందాం. 14-15 వచనాలు మరలా చదువుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచిదవుటయు ఆ భూమి రమ్యమైనదవుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజం వంచుకొని వెట్టి చేయు దాసుడగును అని. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము. దైవజనుడు మోషే ఇస్సాకారును గూర్చి పలికిన మాట మనం చూద్దాం. 18వ వచనం 19వ వచనం కూడా. జబూలూను గూర్చి ఇట్లనెను, జబూలూను నీవు బయలువెళ్ళు స్థలమును సంతోషించు. 18 చివరి భాగం. ఇస్సాకారు నీ గుడారములందు సంతోషించుము. తర్వాత వచనమంతా కూడా మనము చూద్దాం. 19వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు అని ఇస్సాకారును గూర్చి మోషే సెలవిచ్చిన మాట, దీవెన వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాకోబు కుమారుల్లో 5వ వాడైన ఇస్సాకారునకు మేము వచ్చాం పోయిన వారం. ఈ వారంలో కూడా ఈ భాగాన్ని మాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి ఘనపరచుగా ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. మేము ఎట్టి వారమో, మేము దేనికి పాత్రులమో, అయితే మా దేవుడు మా ఇళ్ళ చూపిన ఆయన మహాకనికరుని బట్టి మా కొరకై ఏం చేశాడో వీరిలో మేము ఆరాధించి ఆత్మ సంబంధమైన బలులు మీకు అర్పించి అనుగ్రహించిన సమయానికి స్తోత్రాలు. అంగీకరించు మా ఆరాధనా స్తుతి స్తోత్రములు. నన్ను జ్ఞాపం చేసుకుండగా దీన్ని చేయడానికి మీరు సెలవిచ్చున్నారు. ఇప్పుడు బల్లో మేము పాలు పొందబోతుంటాడుగా మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యం మాకు దీవించి మాతో మీరే మాట్లాడు. మేము మీ వాక్యం రుచిగా చాలిన వారం కామని ఒప్పుకొనిచున్నాం. మాకు చాలిన వాడవు నీవే. మా అందరి హృదయం దేవుడు, మా అక్కర కొలది మాతో మీరు మాట్లాడు. ఇవన్నీ యుగాంతమందు మా కొరకై బుద్ధి కలిగినట్లుగా వ్రాయబడినాయి. అందుకై మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. మా కొరకై వ్రాయబడిన, మా కొరకై పలకబడిన ఈ ఇస్సాకారును గూర్చిన వారి తండ్రి అయిన యాకోబు, వారి నాయకుడైన మోషే, వారి జీవన వచనాలు మాటల్లో నుంచి మా కొరకు ఏమి కలిగి ఉన్నారో దయచేయి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 49వ అధ్యాయము 14వ వచనం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అని. యాకోబు తన కుమారుడైన ఇస్సాకారును గురించి మాట్లాడాడు. అంచెదినంలో వారు సంభవించబో సంగతుల గురించి వారికి చెప్పాడు.
ఆ మేరకు వారిని ఆశీర్వదించాడు. ఈ మాటలన్నీ ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇస్సాకారును గురించి ఈ చివరి వర్తమానంలో మొదటి తలంపు, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొనిన బలమైన గార్ధబం, ఏ స్ట్రాంగ్ యాస్. తర్వాత గార్ధబము అనే మాటకు మనం ఇందాక వెళ్ళాం, ఒక తలంపులో ప్రభువును ఆరాధించడానికి కొరకై ధ్యానించాం. అయితే గార్ధబం రెండవదిగా, ఇట్ ఈస్ ది సింబల్ ఆఫ్ హార్డ్ లేబర్. ఎంతో కఠినమైన, భారంతో కూడిన, ప్రయాసభరితమైన పనికి గుర్తు సాదృశ్యం గార్ధబము అని. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో పాత క్రొత్త నిబంధనలో ఈ గార్ధబం మీదనే వారు సరుకులు రవాణా చేయడం కానీ, వారి ఆహార పానములు పదార్థములు తీసుకొని వెళ్ళడం కానీ, వారు ఎక్కి వెళ్ళడం కానీ మనం చూస్తాం. దావీదు అలాగూ గార్ధబం ఎక్కి తిరిగినవాడు, సొలొమోను అలాగూ గార్ధబం ఎక్కి తిరిగినవాడు. రాజులు ఇటు గార్ధబాల మీద ప్రయాణం చేశారు. అంతేకాదు దావీదుకు తేబడిన ఆహార వస్తువులని గార్ధబముల మీదనే. ఇలాగా ప్రవక్తలు దెబోరా గార్ధబం మీద ప్రయాణం చేసినట్లు చూస్తాం. కాబట్టి ప్రయాణ సాధనాలుగాను, అంతేకాదు సామాను తీసుకొని పోయేదానికి కొన్ని సాధనాలుగాను, అంతేకాదు ఆయా పని పాటల కొరనే సాధనాలుగా కూడాను మనం చూస్తాం. దేవుడు అన్నాడు ధర్మశాస్త్రంలో, గార్ధబమును ఎదురు కట్టి సేద్యం చేయకూడదు అని. అంటే వాటితో చేయండి, వీటితోనూ చేయండి. అంటే ఈ గార్ధబం ఈ మాటలన్నిటి ద్వారా మనం చూస్తే ఇట్ ఈస్ ది సింబల్ ఆఫ్ హార్డ్ లేబర్, చాలా కఠినమైన పని కొరకైన గుర్తు అనేది మనకు అర్థమవుతుంది. కృత నిబంధనలకు మనం వస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన యెరూషలేములో ప్రవేశించేందుకొరకై గార్ధబమును గాడిద పిల్లను గురించి మాట్లాడేటప్పుడు, అవి నాకు అవసరం, అవి ప్రభువును కావలసినవని చెప్పుడి అని చెప్పి పంపించినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకారు అలాంటి వాడు. అంతేకాదు ఇటు పని ప్రయాసానికి వచ్చి మనం గమనించినప్పుడు 14వ వచనం దయచేసి చూడండి. 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అనే మాట. అంటే 2 దొడ్ల మధ్యను. ఏమిటి 2 దొడ్లు? తెలుగులో మనకు 2 దొడ్లు అని ఉంది, ఇంగ్లీష్లో కూడా 2 ఫోల్డ్స్ అని ఉంది. అయితే ఆ ఫోల్డ్స్ అనే ఆ మాటకు మనం వచ్చినప్పుడు మందలు అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే మందలు పరుండు స్థలములు, ది ఫోల్డ్స్ ఆఫ్ ఫ్లాక్స్, అంటే మందలు పరుండబెట్టు స్థలం. కనుక యెషయా 65వ అధ్యాయం 10వ వచనంలో కూడా అకోను గురించి మాట్లాడేటప్పుడు ఆ మాట మనం చూస్తాం. ఇంకా వాక్యంలో అనేక సందర్భాల్లో ఈ పదాలు 2 కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం. మందలు పండుకొన్న దొడ్లు. కనుక ఈ మాటను బట్టి మనం గమనించినప్పుడు ఇక్కడ 2 అనేటటువంటి మాటను మీరు దయచేసి గమనించండి. తర్వాత ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మనం వెళితే బిట్వీన్ 2 బర్డన్స్ అని ఉంది. 2 బరువుల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబము అని. 2 బరువులు. కనుక ఇప్పుడు ఈ మాటకు వద్దాం. ఏమిటి 2 బరువులు అనేది మనము గమనించినప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథాన్ని మనం వెళితే ఆ దానియేలు విషయంలో మాట్లాడేటప్పుడు వారు ఒక మాట చెప్పారు. రండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఆ తర్వాత అల్టిమేట్గా దానియేలు విషయంలో వారు ఏమన్నారు అనే మాటకు మనం వస్తే కనుక దానియేలు గ్రంథం 6వ అధ్యాయము
6వ అధ్యాయం 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కనుక అతని దేవుని పద్ధతి విషయంలోను అనే ఈ మాట, కనుక దానియేలు దేవుని పద్ధతి విషయంలో, అందుకనే ఇక్కడ ఈ మాట చెప్పాలని కోరుతున్నాను. దేవుని విషయమైనటువంటి భారం ఒకటి. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, క్షమించండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3-4 వచనాలలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎఫెసీ సంఘమును ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, నా విషయమైన భారం భరించి నీవు అలయలేదని నేను ఎరుగుదును అని చెప్పాడు. కాబట్టి నా భారం భరించి అనే మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం రండి దయచేసి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. కాబట్టి నా నామము నిమిత్తము భారం భరించావు. కాబట్టి దేవుని విషయమైనటువంటి భారము మనం బాగా ఎరుగుదాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేయదని చెప్పిన తర్వాత ప్రభువారు మరొక మాట అంటాడు 29వ వచనంలో, ఏమని? నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా యొద్ద మీరు నేర్చుకోండి, నా భారము, నా కాడి సులువు, నా భారం ఏంటంట తేలికపాటిది. 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం, 29వ వచనం చివరి భాగం, నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది దొరుకును. 30 అండి, క్షమించండి. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి మొదటి భారం ఏంటో మనం చూస్తాం ఇక్కడ. కాబట్టి సహకార్యులు తమ దేవుని విషయమైన భారము ఒకటి వారి జీవితాల్లో వారు కలిగి ఉండమనేది. నిజంగా ఈరోజు దేవుని పక్షముగా ఆ దేవుని విషయమైన భారం ఒక వ్యక్తి తన జీవితంలో భరించడం అనేది ఇది కష్టం కాదు, ఇది బరువు కాదు, ఇది ధన్యత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని. మనము కృత నిబంధనకి వెళ్తే యేసయ్య శిలువ విషయానికి వారు ఆయన శిలువను ఆయన మీద మోపి పోతూ ఉంటే తర్వాత యేసేపు అనేవాడు ఒకడు కనపడగా ఆయన శిలువ ఓని మీద పెట్టేవాడు. కాబట్టి అతను ఆ శిలువను మోసుకొని పోయినట్లుగా మనం చూస్తాం. నిజమే, నిజంగా అలాంటి వ్యక్తి ఎంతో గొప్ప ఆధిక్యతను పొందినవాడు అని చెప్పాలా. వాజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ హిమ్. యోహాను సువార్త దయచేసి రండి. యోహాను సువార్త 'యేసును తీసుకొని పోయారు 17వ వచనం ఎక్కడండి? ఆ మాట మీరు గుర్తుందా? కనుక ఆయన సిలువను తాను మోసుకొని పోయే ఆధిక్యత మనము చూస్తాం, మనకు అర్థమవుతుంది. వారు ఆయన తీసుకొని వెళుతున్నారు. ఆవిడ సిద్ధపరచు దినం గొల్గొతా అనే స్థలానికి వారు ఆయన్ను తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ మరొక సువార్తికుడు ఆ విషయానికి వచ్చి వ్రాయడం తర్వాత మీరు చూడండి. ఏం చెప్పకూరుతున్నాను అని అంటే ఈ భాగంలో ఆ ప్రభు భారమును భరించడం అనేటువంటిది గొప్ప ఆధిక్యత అని. సరే, మరి అక్కడి నుంచి ముందుకు వెళితే మరొక భారం ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోవాలి. మనం పరమగీతాలకు వెళ్ళినప్పుడు రండి దయచేసి. పరమగీతములు ఆ స్త్రీ షూలమ్మితి తాను పలికిన మాటలను మనము చూస్తాం. 1వ అధ్యాయము పరమగీతములు 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దానను నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్షతోడు కావలి కత్తిగా నుంచిని, అయితే నా సొంత తోటను నేను
కాయకపోతిని. కాబట్టి మరొక భారాన్ని గురించి ఇక్కడ మనం గమనించినప్పుడు నా సొంత తోట అని, అంటే మన సొంత భారం. గల్తీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు తెలుసు, అక్కడ పౌలపస్తులు ఆ విషయాన్ని గురించి వ్రాస్తూ అంటాడు, ప్రతివాడు వాని భారమును వాడు భరించవలెను అని. గలతీయులు రాసిన పత్రిక దయచేసి రండి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. పై వచనాలకు వస్తాం తర్వాత. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. కనుక ఇది ప్రభువు నియమించిన ఒక నియమం. అందుకనే మన వ్యక్తిగత గృహస్థ జీవితములలో మన భారములంటూ మనము భరించవలసిన వారంగా ఉన్నాం. అది ఇంకొకరి మీద ఏమాత్రం పెట్టకూడదు అని. ఉదాహరణకి మాట జ్ఞాపం చేస్తున్నాను. పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక ఇంట్లో ఒక విధవరాలు గురించిన విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు, అటు ఎవరైనా ఉంటే ఆ విధవరాల్ని సంరక్షించుకోగలిగిన వారే ఆ విషయాన్ని గురించి పట్టించుకోవాలి. కానీ వారు సంఘం మీద ఆ బాధ్యత, ఆ భారమును ఏమాత్రమును పెట్టవద్దు అని చెప్పడం ఇక్కడ మనము చూస్తాం. 5వ అధ్యాయము 8వ వచనము 8. ఎవడైనా స్వకీయులు విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినట్లా అన్నటువంటి మాట. ఆ తర్వాత మనం క్రిందకు వచ్చినట్లయితే కనుక 10-11 వచనాలలో ఆ తర్వాత క్రింద భాగంలో కూడా మనం గమనిస్తాం. ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు పౌలు అపొస్తలుడు కనుక వారే తమ ఇంటి వారి విషయమైన బాధ్యతను, భారమును భరించవలసిన వారుగా ఉన్నారు. అటు వారి భారమును సంఘం మీద మోపకూడదు అని. కాబట్టి ఇది కేవలం ఒక ఉదాహరణగా నేను మీకు జ్ఞాపం చేశాను. అందుకనే ఒక ఇంటి వారు, కుటుంబం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, వారి వ్యక్తిగత గృహస్థ విషయంలో, పిల్లల విషయంలో, ఇతరమైన వాటి విషయంలో వారి బరువు, వారి బాధ్యతలు వారు భరించబద్ధులైనారు అని. కాబట్టి ఈ విషయంలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండడం అనేది అవసరం ఉంది. చాలా కష్టమైన విషయమే కాదనం. అయినా ప్రభువైన దేవుడు మనల్ని ఒక కుటుంబంగా చేసి కుటుంబం ఇచ్చినప్పుడు మన సొంత భారాలు మనము భరించబద్ధులమై ఉన్నాము అని. ఎన్నోసార్లు ఈ విషయంలో కూడా మనం నమ్మకస్తులంగా కనపడకపోవడం విచారకరమైన విషయం. అందుకని ఒకసారి ఆలోచించు. ఇస్సాకారును గురించి మనం గమనించినప్పుడు తమ భారం వారు భరించడం అనేది మనం చూస్తాం. అంతేకాదు తమ గోత్రం వారి యొక్క భారం వారు భరించడం అనేది మనం చూస్తాం. దేవుడు వారికి అనుగ్రహించిన స్వాస్థ్యమైన ఆ భాగంలో వారు బహుగా కష్టపడి పనిచేసి పాటుపడి ప్రయాసపడిన వారిగా మనకు అర్థమవుతారు. తద్వారా వారు ఎంతో విస్తరించి వర్ధిల్లారు అనేది మనం ఇందాక 33వ అధ్యాయంలో మనం చదివాం. అంతేకాదు వారి గోత్రం సంఖ్య కూడా ఇశ్రాయేలు 12 గోత్రంలో సంఖ్యను బట్టి చూస్తే 3వ స్థానంలో వారు నిలబడినట్లు మనకు అర్థమవుతుంది సంఖ్యాకాండంలో. కాబట్టి వారు 2వ భారాన్ని గురించి ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు మరొక విషయాన్ని కూడా జ్ఞాపం చేయాల్సింది. ఏమిటది? దయచేసి రండి. పరమగీతంలో 1వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన భాగానికి మనం వస్తే ఆ స్త్రీ షూలమితి అంటున్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. 6వ వచనం, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా నుంచిదిరి. అయితే నా సొంత తోట అన్నప్పుడు ఎవరి ద్రాక్ష తోటకు కావలికత్తె? సహోదరుల యొక్క ద్రాక్ష తోటకు అన్నప్పుడు ఇక్కడ మరొక భారం మన గమనానికి తేబడుతుంది. నిజమే, మన జీవితాలలో మనము ఒకరి భారమును ఒకరం భరించబద్ధులమైనాము అన్న విషయాన్ని, అదే ఇందాక గలతీ పత్రిక 6వ అధ్యాయం మీకు చదివాను. క్రింద వచనము 3వ వచనం మీకు చదివాను, 5వ వచనం చదివాను. ఇప్పుడు 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించి
ఇలాగూ క్రీస్తు నియమమును నెరవేర్చుడి. 2వ వచనం అండి. అడు ఒకని భారమును ఒకడు భరించవలసిన వారము అనే విషయం. కాబట్టి ఇస్సాకారు అలాగా చేసినట్లుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం వెళితే 5వ అధ్యాయంలో వారు మరి యుద్ధానికి వెళ్ళే సందర్భాన్ని గురించి మాట్లాడుతూ రండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 15వ వచనం. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతి వేగముగా లోయలోనికి చొరబడిరి. ఈ మాట మనం గమనించాలి. ఇక్కడ బారాకును పిలిచింది దెబోరా, సీసరాతో యుద్ధానికి పోవడానికి కొరకాయి, ప్రభువైన దేవుని యొక్క యుద్ధములు చేసేందుకు కొరకాయి. 5వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేల్లో యుద్ధశాలు ధైర్యం కనబరిచారు, ప్రజలు సంతోషంగా సిద్ధపడ్డారు, యెహోవాను స్తుతించుడి అని. ఇది బాగానే ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ యుద్ధం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేశాను. అది వారు తలుపులు తట్టినప్పుడు ఈ ఇస్సాకారు అయిన వారు ఆ దెబోరా ప్రవక్తని బారాకును పిలిచింది, రా పో యుద్ధానికి పో అని. తాను ధైర్యపడుతుంటే నీవు రావాలని బారాకు ఆమెను కోరితే దెబోరా కూడా వెళ్ళింది. అయితే దెబోరా బారాకు వెళుతూ ఉండగా ఇస్సాకారీల వారితో కూడా వెళుతున్నట్లుగా మనము చూస్తాం. చూచారా, ఇస్సాకారీలు వెళ్ళడం. అయితే కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఈ సందర్భంగా దయచేసి గమనించవలసిన మీకు మనవి చేస్తుంటున్నాను. రండి, 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం. ఇప్పుడు 16వ వచనం. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించిది. ప్రశ్న ఇక్కడ మనం చూస్తాం. అలా ఇంకా 17వ వచనానికి వెళ్దాం. గిలాదు యొర్దాను అద్దరు నిలిచిందట. దానియులు ఓడల దగ్గర ఏల నిలిచారు. ఆషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతములైతే ఏల నిలిచిరి. ప్రశ్నలు మనం చూస్తాం. అటు వారిని వచ్చి మనం 23వ వచనం చదువుదాం. ఇక 23. మే రోజును శపించండి ఎందుకు, దానిని ఓసల మీద మహాశాపం నిలపండి ఎందుకు, యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. అటు వీళ్ళేమో దెబోరా బారాకు వెళుతూ ఉంటే ఇస్సాకారీలు జెబూలీయులు కూడా మనం చూస్తాం. వారు వెళ్ళారు వేగముగా, వారు గార్ధవల్నికి తిరుగువారు, వారు వెళ్ళారు యుద్ధానికి. అయితే చాలామంది వారి దొడ్ల మధ్య వారు ఉన్నారట. అందుకే 16లో నీ దొడ్ల మధ్య నీవేళ నివసించావు. వాళ్ళు ఎవరు అంటే 17వ వచనం నుంచి మనం చదివాం. గిలాదు, దానీయులు, ఆషేరీయులు, ఇలాంటి వారిని మనం చూస్తాం ఇక్కడ. అందుకనే 23వ వచనంలో వారి యెహోవా సహాయములకు వారు రాలేదు. అంతేకాదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఈరోజు ఎన్నో పర్యాయములు మన జీవితాలలో ఇతరులతో, మనతోటి విశ్వాసులతో, రక్షించబడిన దేవుని ప్రజలతో మన జీవితంలో మనమును వారి భారములు భరించబద్ధులంగా ఉన్నాం. అయితే ఎన్నో పర్యాయములు వారి భారాల విషయంలో ఏమాత్రం జోలి, చింత, శ్రద్ధ అనేది లేకుండా కేవలం మన సొంత దొడ్డి దగ్గరనే నిలబడడం అనేది ఏమాత్రం సరికాదు అని ఇస్సాకారీల విషయంలో అదే మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇస్సాకారు గార్ధబము దేని గుర్తో జ్ఞాపం చేశాను. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్నటువంటి గార్ధబము అనేది జ్ఞాపం చేస్తూ ఆ 2 దొడ్లు ఏంటో. కాబట్టి ఒకటి, దేవుని విషయం భారాన్ని కూర్చిన మన స్పందన ఏంటి, మన జవాబు ఏంటి. ప్రభా సాక్ష్యాన్ని మన కూర్చి ఇవ్వగలడా, నా నిమిత్తం నువ్వు నా భారం భరించాలలే, నువ్వు నా కాడెత్తుకున్నావు, నువ్వు నా భారం మోస్తున్నావు. అంతేకాదు
రెండవదిగా మన సొంత భారం విషయమైన మన పరిస్థితి ఎలాగుంది? చాలాసార్లు కాడిని విరిచివేసిన వారు, బరువు దింపివేసిన వారి వలె వారి జీవితంలో మన కుటుంబం, ఇంటివారు, మన సొంత ద్రాక్ష తోట విషయమైన శ్రద్ధ ఎన్నోసార్లు లేకుండా ఉంటాం. పౌలు తిమోతిని వచ్చి వ్రాసేటప్పుడు ఆ మాట అంటాడు, వాడు విశ్వాస త్యాగం చేసిన వాడట. కాబట్టి నీ భారము, నీ సొంత కుటుంబం, ఇంటి భారం, మరి శారీరకంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా ఆ బాధ్యతను, ఆ భారం భరించే విషయంలో నమ్మకంగా వాక్యానుసారంగా లేకపోతే విశ్వాస త్యాగం చేసిన వాడువే, దానివే. అంతేకాదు, మూడవదిగా గలతీ 6వ అధ్యాయంలో మనం చూసాం 2వ వచనంలో, ఒకని భారం ఒకడు భరించి ఇలాగున క్రీస్తు నియమము నెరవేర్చుడి అని. ఈ విషయాన్ని గురించి కూడా మనం మనల్ని గురించి పరీక్షించుకోవాలి. అందుకే ఇస్సాకారీయులు జ్ఞాపం చేస్తూ న్యాయాధిపతుల 5వ అధ్యాయంలో సందర్భాలు మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి ఇది క్రీస్తు నియమం, ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్. ఒకని భారం ఒకరు భరించి ఇలా క్రీస్తు నియమం నెరవేరు. అందుకనే నూతన నిబంధనగా మనం వచ్చినప్పుడు ప్రసంగం అనేది ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. విశ్వసించిన ప్రతి విశ్వాసిని ఒక ఆత్మైందో ఒక శరీరంలోనికి బాప్తిస్మ ఐక్యపరచడం అనేది మనకు అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? శరీరంలో ప్రతి అవయవం ఒకదానిని ఒకటి ఏకముగా పరామర్శించుకోవాలి, బరువు బాధ్యతను భరించేవారుగా ఉండడం. అయితే ఎన్నోసార్లు నీ విషయమైన సొంత చింతనే కానీ ఇతరుల క్షేమకు వచ్చిన చింతన. అందుకే పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో ఆ మాట గూర్చి చెబుతూ, చాలామందిని గూర్చి మాట్లాడుతూ తిమోతిని గూర్చి ఒక చక్కని సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దయచేసి రండి, 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా వద్ద ఎవడు లేడు. ఇతరుల గురించి పట్టించుకునేవారు, ఇతరుల క్షేమం గురించి విచారించేవారు, ఇతరుల బరువు భారం భరించేందుకు సన్నద్ధంగా ఉన్నవారు. అయితే తిమోతి ఒకడున్నాడు, అతని వంటి వాడు ఎవడూ లేడు. కాబట్టి ఈరోజు మనం ఎటువారంగా ఆయనకు దృష్టి కనపడుతున్నాం ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇప్పుడు 49వ అధ్యాయం ఆదికాండం దయచేసి రండి. ఆదికాండం 49వ అధ్యాయము మరలా 14వ వచనం. ఇస్సాకారు బలమైన గార్ధబము. ఈ మాటను దయచేసి గమనించండి. ఇస్సాకారు బలమైన గార్ధబం. నిజముగా అలాంటి కఠినమైన పని ప్రయాసము కొరకై ఏది అవసరమో ఇక్కడ మనకు అర్థమవుతుంది. 2 దొడ్ల మధ్య పడుకోవడం, అంతేకాదు ఈ బరువులు మన జీవితాల్లో భరించడం అనే దాని విషయమైన అవసరత ఏంటో ఇక్కడ మనం చూస్తాం. బలము. ఇస్సాకారును వచ్చి యాకోబు మాట్లాడుతున్నాడు, ఓ ఇస్సాకారు, అది బలమైన గార్ధం, స్ట్రాంగ్ యాస్. అవును, ఈరోజు అలాంటి వారంగా మనం ఉండకపోతే ఆ బరువును భారమును ఏమాత్రమును మనం భరించలేం. ఆ పనిని, ఆ ప్రయాసమును మనం ఏమాత్రమును కొనసాగించలేం. అందుకనే ఆ బలము మనకు అవసరం. అయితే ఇస్సాకారును గురించి యాకోబు మాట్లాడుతూ బలమైన గార్ధబం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ఇది కేవలం సొంత బలమే కాదు. కేవలం అని ఒక పదం అన్నాను, అవును. అయితే మన బలం మాత్రమే చాలదు. ప్రభువైన దేవుని వలన బలం మన జీవితంలో ఎంతైనా అవసరం. అందుకనే ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలలో ప్రవక్త అయిన జకర్యా విషయానికి వచ్చి మాట్లాడుతూ, ఇది శక్తి చేతనైన బలము చేతనైన కాగా నా ఆత్మ చేతనే జరుగును అని అన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలలో మనము ప్రభువైన దేవుని వల్ల బలము పొందడం అనేది ఎంతైనా అవసరము అని. అప్పుడే నిశ్చయంగా మనం ఈ విషయంలో నమ్మకంగా ముందుకు మనం సాగిపోగలుగుతాం. ఒక సందర్భంలో దావీదు మోషే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఈ మాట అంటాడు, ఇది నా వల్ల కాదు, ఇది నేను మోయలేని భారం,
ఇలాగా నువ్వు చేయదలిస్తే నన్ను చంపు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో రండి దయచేసి. 11వ అధ్యాయము సంఖ్యాకాండము 11వ వచనం. నా మీద మోపనేలా, ఈ భారం నా మీద పెట్టనేలా. ఆ తర్వాత క్రిందకు మనం వెళితే నీ రొమ్ముని ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఆ తర్వాత ఇంకా 14వ వచనాన్ని వెళితే ప్రజల ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం, నీవు నాకు ఇట్లా చేయదలిస్తే నన్ను చంపు అన్నటువంటి ఆ మోషేని మనం చూస్తాం. ఆ తర్వాత ప్రభు అయిన దేవుడు తన కొరకు ఒక చక్కని ఏర్పాటుని చేశాడు. అయితే ఈరోజు నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే ఆ దేవుడు మనకు బలమైనాడు. 18వ అధ్యాయం కీర్తనలో దావీదు చెప్పగలిగాడు, నాకు బలమైన యెహోవా. అంతేకాదు క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. దావీదు పౌలు అంటాడు ఫిలిప్పీ 4:13లో, నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను. నా అంతటి నేనైతే బలహీనునే, కానీ బలపరచు దేవుడు మాకున్నాడు. కనుక ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని బలమైన గార్ధబము. 2వ తలంపుకు మనం వద్దాం. 49వ అధ్యాయము మరలా 14వ వచనంలోనే గార్ధబము అనేటటువంటి ఈ మాటకు మనం వచ్చినప్పుడు దాని గురించి యాకోబు పలికిన మాట, 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అనేది. పండుకొని ఉందట. పండుకొని ఉండడం అనేది క్రింద మాటకు మనం వెళితే మనకు అర్థమవుతుంది, అది వంగింది. కోచింగ్. కనుక ఇట్ ఈస్ అంటే ఈ గార్ధవం 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్నాయి. ఇది ఏం చూపిస్తుంది? ఇటొక భారం, ఇటొక భారం, ఇటొక దొడ్డి, ఇటొక దొడ్డి, ఇటొక మంద ఉంది, ఇటొక మంద ఉంది. కాబట్టి వీటి విషయమైనటువంటి ఈ బరువు, భారము, బాధ్యత. అంతేకాదు ఈ మందలను కాపాడేందుకు కూడాను మరి ఇశ్రాయేల్ దేశంలో వారి మందల మధ్య గార్ధములు ఉంటాయి, వాటిని కాపు కాయడానికి. కాబట్టి ఏదైనా తోడేలో జంతువులు చంపే ఏ విధమైన జంతువులో వస్తే ఈ గార్ధములు వీటిని కాపు కాస్తాయి మందలను అనే విషయాన్ని కూడా ఇక్కడ తలంపోటి మీ గ్రామానికి తేవడం మంచిదే. కాబట్టి అయితే నేను ఇంతవరకు చెప్పిన మొదటి తలంపుకు వెళ్ళలో ఈ 2వ తలంపుకు మనం వెళ్తే ఈ గార్ధబం ఇస్సాకారు పండుకొని 2 దొడ్ల మధ్యలో పండుకొని ఉండడం అనేది సోమరితనం కాదు, కోచింగ్ డౌన్. అంటే ఇది మనం వాక్యంలో కొన్ని సందర్భాలకు వెళితే అది సిద్ధ మనసుకు సూచనగా, గుర్తుగా మనం చూస్తాం. కాబట్టి దిస్ వర్డ్స్ స్పీక్స్ ఆఫ్ ది విల్లింగ్నెస్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ ఇస్సాకార్. ఇస్సాకారీల యొక్క ఇష్టాన్ని వారు మరి మనపూర్వకంగా ఆ దొడ్ల మధ్యను వారు పండుకోవడం అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది అని. అందుకని నిర్గమకాండం 35వ అధ్యాయానికి వెళ్దాం. ఒక వచనాన్ని చదువుదాం. 5వ వచనం. ప్రత్యక్ష గుడారం ధ్యానం చేసేటప్పుడల్లా మాట మనం తలంచే ఉంటాం. 5వ వచనం ఇంగ్లీష్లో చాలా బాగుంది. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణం పోగు చేయడు. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు ఇంగ్లీష్లో అంటాడు ఆఫ్ విల్లింగ్ హార్ట్. కాబట్టి విల్లింగ్ హార్ట్ అలాంటి ఇష్టం, బుద్ధి పుట్టి మనపూర్వకంగా అంటే ఇష్టపూర్వకముగా అనేటటువంటి తలంపు ఇక్కడ మనం చూస్తాం. సరే, ఈ విషయానికి వచ్చి మనం ముందుకు పోతుంటే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో రండి దయచేసి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ముందు చదువుదాం, తర్వాత 4వ అధ్యాయానికి వెళ్దాం. 5వ వచనం చివరి భాగం వచనం చదువుతాను. వారిని ఆనుకొని తెకోవీలను బాగు చేసిరి,
అయితే జనులు అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పకపోయిరి. ఇంగ్లీష్లో ఏమనుంది ఇక్కడ? బట్ దేర్ నోబుల్స్ కుడ్ నాట్ పుట్ అటు వారి అధికారులట, నోబుల్స్ అట, వారు తమ మెడలు వంచలేదు. పుట్ నాట్ దేర్ నెక్స్. ఇందాక మనం మొదటి తలంపు ధ్యానం చేసేటప్పుడు మత్తయి 11వ అధ్యాయం 30వ వచనం చూచాం. 29లో నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా కాడి సులువు, నా బరువు తేలిక. అయితే వారు మెడలు వంచడంలే. అంటే దే ఆర్ నాట్ లైక్ ఇస్సాకారీలు వలె వారు వంచడం లేదు, వంగడం లేదు, పడుకోవడం లేదు. అంటే వారికి ఏమాత్రం మనస్సు లేని వారుగా ఉన్నారు. అందుకే ఏమంటాడు? ప్రభు పని చేయ నొప్పుకొనకపోయిరి. ఇక్కడ నొప్పుకొనకపోయిరి అనే మాట 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు నెహెమ్యా ఒక పదం అంటాడు 6వ వచనంలో. 4వ అధ్యాయము 6వ వచనం, ఆయనను పని చేయుటకు జనులకు ఏముందట? మనస్సు కలిగి ఉండేను. కాబట్టి అధికారులకు మనసు లేదు, వారు సిద్ధమైన మనసు కలిగి ఉండలేదు ప్రభు పని కొరకాయ. దే హ్యావ్ నో విల్లింగ్ హార్ట్ ఫర్ దిస్ లేబర్, ఫర్ దిస్ హార్డ్ లేబర్. అయితే ఇస్సాకారీల గురించి మనం చూస్తాం. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో ఇంకొక నిమిషం 2 నిమిషాలు ఉందాం. 3వ అధ్యాయం 5వ వచనంలో పని జరుగుతుంది. ఒకటి దయచేసి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఈ పని ఎలాంటి పరిస్థితుల మధ్య జరుగుతుంది అనేది కూడా జ్ఞాపకం చేయాలి. 4వ అధ్యాయంలో వారు ఎగతాళి చేయబడుతున్నటువంటి సమయాలవి. అంతేకాదు 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో వారు యూదులు దుర్బలు, బలహీనులుగా కనపడుతున్నారు. అంతేకాదు వారు తమ దేవుని విషయం అర్పించే బలుల విషయంలో కూడా వారు ఎగతాళి చేయబడుతున్నారు. అంటే వారు దేవుని బలులను ఎగతాళి చేస్తున్నారు. ఆ తర్వాత పని భారానికి వస్తామా, కాల్చవని చెత్త రాళ్ళు విస్తారంగా ఉన్నాయి, బలమైన కుప్పలు ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది పని. శత్రువులు చాలా రౌద్రంగా వారి మీద ఉన్నారు. 3వ వచనంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి హేళన ఎగతాళి చేయడం. 4వ వచనంలో ఈ జనులు తిరస్కారం పొందిన పరిస్థితులు మనకు అర్థమవుతాయి. అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో పని జరుగుతుంది. వాడు ఒకటి పని, రెండవది వాట్ ఆర్ ది సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ త్రూ విచ్ దే ఆర్ గోయింగ్ దట్ టైమ్. ఆ సమయంలో వారు వెళ్తున్న పరిస్థితులు ఎలాగున్నాయనేది చాలా ప్రాముఖ్యమైన మాట, గమనించాలి. అయితే ఇలాంటి సందర్భాల్లో జనుల అధికారులు తమ మెడను వంచలే, పనిచేయడానికి వారికి మనస్సు లేదు. అయితే జనులకు ఏముంది? 6వ వచనం, ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేది కనుక మేము గోడను కట్టుచూ ఉంటిమి. వీ కుడ్ కంటిన్యూ ది వర్క్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్ ది వాల్. వై? బికాజ్ పీపుల్ హ్యాడ్ ది విల్లింగ్నెస్, విల్లింగ్ హార్ట్, విల్లింగ్ మైండ్ టు వర్క్. పని చేయుటకు జనులకు మనసు ఉంది. ఈ రోజున ఇస్సాకారీలో మనం నేర్చుకునే పాఠం ఇదే. వారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉండడం. వారు ఎటో లేచి వెళ్ళిపోలే, లేక మందలు విడిచిపోలే, ఆ మందలు పరుండే ఆ స్థలాలను కాదని వెళ్ళిపోలే. మనకెందుకు ఈ డిస్టర్బెన్సెస్ అన్ని దాన్ని పక్కకు తొలగలే. ఎందుకు అంటే వారిలో ఆ మనసు ఉంది. ఆ గార్ధవం చూడండి, అట్టి మనసు కలిగి ఆ 2 దొడ్ల మధ్యను పండుకొని ఉండడం ఉందా ఈ రోజున? ఇలాంటి మనసు మన జీవితాలలో, ఇలాంటి మనసు, ఇట్లా మనస్ఫూర్తిగా ఇలాగ మనం చేస్తూ ఉంటున్నామా? రెండవదిగా అది కూడా మనం గుర్తుంచుకోవాలి. కొత్త నిబంధనలు మనం వస్తే పౌలు అపోస్తలులు 2వ కొరింథీ 8వ అధ్యాయంలో రాస్తూ ఒక మాట అంటాడు, సిద్ధ మనస్సు అనే పదం. నేను అక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడు. ఆ ఇచ్చే కృప విషయమై మాట్లాడుతూ, పంచే కృప విషయం మాట్లాడుతూ, ఇతరుల అవసరాల్లో పాలు పొందే విషయం మాట్లాడుతూ, ఒక్క వ్యక్తి మొదట సిద్ధ మనసు కలిగి ఉంటే చాలు. కాబట్టి విల్లింగ్ హార్ట్ అనేది ఫస్ట్ ఎంతైనా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ తర్వాత రెండవదిగా
మనం ఏ పని చేసినను, సమర్పణ చేసినను ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా చేయాలి. సరిగ్గా కొని కాదు, పిసినతనంతో కాదు, బిగబట్టుతో కాదు, అయితే స్వేచ్ఛగా, మనపూర్వకంగా, సంతోషంగా మనము ఆ పనిని చేయవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఒకటి సిద్ధ మనసు కలిగి ఉండడం, రెండవది హృదయపూర్వకంగా చేయడం. ఏ పని చేసినా హృదయపూర్వకంగా, సగం మనసుతో కాదు. చాలాసార్లు అలాగే చేస్తుంటాం. ఏదైనా ఒక చిన్న పని చెప్తే మనస్ఫూర్తిగా చేయం, లేకపోతే ఏదైనా చిన్న సమర్పణ ఉంటే మనస్ఫూర్తిగా చేయం. ఏదో బలం, ఏదో ఒత్తిడి. అందుకనే మనం చూస్తాం, బలిమి చేత కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి మనం వస్తే కనుక ఆయనే తాను అన్నాడు ఒక మాట. యోహాను సువార్త 10వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 17-18 వచనంలో ఆ ప్రభు ఒక మాట అంటాడు, నా అంతటి నేనే, మరి ఎవడనూ నా ప్రాణం తీసుకున్నాడు అనే విషయానికి మనం వచ్చినప్పుడు ఎంత హృదయపూర్వకంగా అయినా చేస్తున్నాడు ఆ పని, ఆ విమోచన కార్యం మన పక్షంగా. చూసారా? మరి ఈరోజు ప్రభు విషయంలో, ప్రభు సంఘ విషయంలో, ప్రభు కార్యాల విషయంలో, తోటి విశ్వాసుల విషయంలో ఇలాగా హృదయపూర్వకంగా మనం చేయడం, దేవుని మందిర విషయంలో హృదయపూర్వకంగా చేయడం అనే దాన్ని ఎలాగా కాదని అంటాం. రండి, హిజ్కియాను కూర్చున్న ఒక చక్కని మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. తాను దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, గమనించండి ఆ మాట, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని, విన్నారా ఈ పదాలన్నీ? మరలా చదవండి. ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి ఏం చేశాడంటండి? వర్ధిల్లాడు అనే మాట. ఈ రోజున మన వ్యక్తిగత గృహస్థ జీవితాలలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లి ఆశీర్వదించబడేందుకొరకాయ మనమును హృదయపూర్వకముగా చేయాలి. అది వారు వర్ధిల్లదానికి కారణం. ఇస్సాకారీలో వర్ధిల్లుడు గూర్చి నేను మీకు ఇందాకనే జ్ఞాపం చేశాను ఒక మాట, మీరు తర్వాత చూడండి. వారు సంఖ్యకు వర్ధిల్లడమే కాదు, వారి ప్రాంతం, వారి దేశం అంతా, వారికి ఇచ్చిన స్వాస్థ్యం అంతా మనం గమనించినట్లయితే కనుక ఇలాగా మనస్ఫూర్తిగా వారికి ఇచ్చిన స్వాస్థ్యంలో వారు బహుగా ప్రయాసపడి పనిచేసేవారు. కాబట్టి వారి భూభాగం అంతా ఎంతో సారవంతమైందే, ఫలభరితమైందే, విస్తారమైన ఆశీర్వాదాలు, దీవెనలతో నింపబడినటువంటి అనుభవం వారి జీవితాల్లో. నీవెలాగున్నావు? కుటుంబం ఎలాగుంది? నీ తోట ఎలాగుంది? నీ వ్యక్తిగత, శారీరక, ఈ లోక విషయంలో, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఎలాగ వర్ధిల్లావు? ఒక్కసారి ఆలోచించు. ఇదంతా మన సిద్ధ మనసు మీద ఆధారపడింది, హృదయపూర్వకంగా చేయటం ఎందే ఆధారపడి ఉంది. కాబట్టి ఇస్సాకారును గురించి 2వ మాట మనం చూసాం. 49వ అధ్యాయం ఆదికాండం, దయచేసి రండి, 14వ వచనం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అని. సరే, ఇప్పుడు 3వ తలంపుకు మనం వెళితే ఇస్సాకారు గార్ధబము, బలమైన గార్ధబమే. సరే, గార్ధబము అనే విషయానికి మనం వచ్చినప్పుడు బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన వచనం మనకు చాలా అవసరం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం, ఈ 3వ తలంపుకు. జకరియా గ్రంథం రండి దయచేసి, 9వ అధ్యాయం, 9వ అధ్యాయం. ఇది ప్రవచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమైన ప్రవచనం. 9వ వచనం చదువుతున్నాను, తీయని మీ బైబిళ్ళు. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును. ఇప్పుడు వినండి, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. తర్వాత 10వ వచనం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను.
యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియ చేయను. ఇక నేను కింద చదవడం లేదు, అయితే 10వ వచనం ప్రారంభ భాగం నేను చదివాను, ఎందుకంటే ఆ తలంపు మనకు న్యాయపత్రిక గ్రంథానికి వెళ్ళినప్పుడు అవసరం. 9వ వచనం, ఈ రాజు దీనుడునై. ఎక్కడ కనపడుతుంది ఆయన దీనుడు? కిందనేమో 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ రథాలు గురించి మాట్లాడాడు, తర్వాత గుర్రాలు గురించి మాట్లాడాడు, యుద్ధపు విల్లును గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ రథాశ్వాలు గుర్రములు కాబట్టి వాటిని ఆయన ఎక్కిపోవడంలే. అయితే గార్ధప్యలను నూతన నిబంధనలో మనకు తెలుసు. ఏం చూపిస్తుంది ఇది గార్ధపం అంటే? అది తగ్గింపును, దీనత్వాన్ని మనకు చూపిస్తుంది. దీనుడునై. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇందాక మనం మత్తయి 11వ అధ్యాయంలో ఒక మాట చదివాం, 28, 29, 30. ఆ సందర్భంలో 29వ వచనంలో మనం చూస్తాం, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడు. కాబట్టి యేసే గార్ధపమును ఎక్కడం అనేది మనం గమనిస్తే, నేను ఇందాక చెప్పా, దావీదు ఎక్కాడు రాజు, తర్వాత సొలొమోను ఎక్కాడు రాజు, అంతేకాదు ప్రవక్తలు ఎక్కారు రాజులు, దెబోరా ఎక్కింది, ఆ తర్వాత బారాకు గాడిదలు ఎక్కాడు, ఇస్సాకారీలు గాడిదలను ఎక్కారు యుద్ధానికి పోయిన వారు. మనం గమనించినప్పుడు వారు లోకరీత్యా లాంటి వారైన ఈ సందర్భాల్లో గాడిదలు ఎక్కిపోవడం అనేది ఏం చూపిస్తుంది అంటే, అది వారి దీనత్వమును, తగ్గింపును, సాత్వికాన్ని మనకు చూపిస్తుంది. అది మన ప్రభువైన క్రీస్తులో మనం చూస్తాం. ఈరోజు రక్షించమని మన క్రైస్తవ జీవితంలో కూడా అదే మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం, సాత్వికము, దీనత్వము అనేటటువంటిది అని. సరే, ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం వస్తే రండి, 5వ అధ్యాయము. ఇందాక న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం మనం చూచాం, అక్కడికి మరలా వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. ఈ యుద్ధానికి వీరు వెళ్ళేటప్పుడు వారు ఎలాగా వెళుతున్నారు? 10వ వచనం, తెల్ల గాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుని వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. ఎందుకు ఇక్కడ వారు ఈ గార్ధపములను ఎక్కిపోవడం అనేది మనము చూస్తాం. ఈ సీసెరాతో యుద్ధానికి పోయేటప్పుడు దయచేసి ఈ 3-4 అధ్యాయాల్లో మీరు గమనించినట్లయితే వీరందరూ గార్ధపముల మీదనే తిరుగుతూ ఉన్నటువంటి వారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. కానీ సీసెరా మాత్రం రథాలు, మరి రౌతులు, తర్వాత గుర్రములు, ఇలాంటి వాటితో వారు యుద్ధానికి వస్తున్నారు. 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం, అభినోయం కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సీసెరాకు తెలబడినప్పుడు సీసెరా తన రథములన్నింటినీ, తన 900 ఇనుప రథములను, అన్యుల కిషోరు నాగూరు తన పక్షముగా ఉన్న సమస్త జనులను పిలిపింపగా. కాబట్టి ఇలాగా వారు రావడం మనము చూస్తాం. కాబట్టి రథాలు, సేనలు, ఇలాంటి వాటన్నింటినీ వారు తీసుకొని వస్తే, ఇప్పుడు ఈ బారాకు లేకపోతే దెబోరా వీరెలాగూ యుద్ధం చేశారు, వీరెలాగూ వెళ్ళారు, ఇస్సాకారీలు ఎలాగూ వెళ్ళారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే వారు గార్ధపముల మీద వెళ్ళి వారితో యుద్ధం చేయడం అనేది మనము చూస్తాం. అంటే ఇక్కడ మీ గమనానికి నేను తేవాలని కోరుతున్నటువంటి తలంపు ఏమిటి అని అంటే, ప్రభువైన దేవుడు గుర్రములు లేక నరుల కాలి సత్తువైందును గుర్రముల బలమందును అతిశయించువాడు కాడు అనే విషయం మనకు 20వ కీర్తనలో తేటగా రాయబడింది. 20వ కీర్తనలో అంటే
ఇనుప రథాలతో, రౌతులతో, గుర్రములతో, లేకపోతే సైన్యాలతో యుద్ధం చేయడానికి దేవుని ప్రజలమైన మనం అలాంటివే సాధనాలుగా వాడడం అనేది కాదు. మన యుద్ధం, మన పోరాటం శరీరంలో ఉన్నను శరీర సంబంధంగా మనం పోరాడం. అందుకనే పౌలు అపోస్తలుడు కొరింథీయులు రాస్తూ 2వ పత్రికలో ఈ మాట అంటాడు. రండి దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. మరి ఏ ప్రకారం మీరు యుద్ధం చేస్తారు అని అంటే, ఆ తర్వాత పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో మనం గమనించినప్పుడు రండి దయచేసి 11వ అధ్యాయం 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం, నేను దేనితో రమ్మంటారు మీ మధ్యకు అనే మాట ఎవరికైనా గుర్తుందా? నో నేను రావడం అనే విషయాన్ని గురించి నేను క్రీస్తు యేసు యొక్క సాత్వికంతోనూ దేన మనసుతోనూ అనే మాట వాడాడు. కొరింథీయులకు రాసిన ఇక్కడే ఉంది 10వ అధ్యాయంలోనే, 2వ కొరింథీ 10లో ఉంది. 2వ కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుభవం గలవాడినట్టు, ఎదుట లేనప్పుడు మీలో ధైర్యం కలవాడినట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ తర్వాత అంటాడు, మేము శరీరంలో ఉన్నను శరీర ప్రకారం యుద్ధం చేయం, శరీర ప్రకారం మేము నడుచాం. మరి మా యుద్ధోపకరణములు బలహీనమైనవని మీరు అనుకోవద్దు. అందుకనే 10వ అధ్యాయం 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని దుర్గమును పరద్రోహించాలంత బలము కలవైనవి, అవి బలహీనమైనవి కావు. కాబట్టి ఈ తలంపులని మాటలన్నీ ద్వారా మనకు ప్రభు ఏం చెప్పగోరుతున్నాడు? దావీదులో ఒక చక్కని సాదృశ్యం మనం చూస్తాం. వాడు ఎంతో బలవటిన వాడు గొల్యాతు. అయితే దావీదు వయసును బట్టి చిన్నవాడు సౌలే అంటాడు, నువ్వు బాలుడు. అయితే ఆ తర్వాత వెళుతూ ఉన్నప్పుడు వాని దృష్టికి దావీదు ఎలాగా కనపడ్డాడు అని అంటే, నేనేమన్నా చచ్చిన కుక్కను అనుకున్నావా అని అంటాడు. అంటే కర్ర తీసుకుని వస్తున్నావే కుక్కను తోడడానికి అన్నట్టుగా అని హేళగతాలు చేయడం మనం చూస్తాం. అయితే దావీదు వెళ్ళాడు. దేని చేత వెళ్ళాడు అనేది మనం గమనించినట్లయితే, ఒకటి తన చేత కర్రను మనం చూస్తాం, రెండవది తన చూస్తాం మనం. ఆ తర్వాత మూడవది తాను ఎలా లోయలో దిగి ఏరుకున్న నుండి 5 రాళ్ళను మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? దీస్ ఆర్ ఆల్ ది సింబల్స్ ఆఫ్ హ్యూమిలిటీ. దీస్ ఆర్ ఆల్ ది సింబల్స్ ఆఫ్ లోలీనెస్. అంతేకాదు దావీదు లోయలో దిగడం అనేది అదే మనకు చూపిస్తుంది. నాట్ ఫైటింగ్ విత్ గుర్రములతోనూ లేకపోతే ఇతరమైన వాడితోనూ తాను యుద్ధం చేయడానికి పోవడం కాదు. ఒకవేళ దావీదుకు అవి వాడకలేదా అని అంటే ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తున్నాను. గొల్యాతు కింద పడిన తర్వాత దావీదు వెళ్ళి ఆ బలాఢ్యుడైన గొల్యాతు తన ఖడ్గం తీసుకొని గొల్యాతుని ఏం చేశాడు మనకు తెలుసు కదా, తల తెగనరికి. అంటే గొల్యాతు అంతటి వాని ఖడ్గమును ఉపయోగించ నేర్పు దావీదుకు ఉన్నప్పుడు మరి వాటితో ఎందుకు పోలేదు. కాబట్టి పౌలు చెప్పిన మాటలు, మేము శరీరంలో ఉన్నాం, మా యుద్ధోపకరణం శరీర సంబంధమే కావు, మేము శరీర సంబంధం నడుచుకొని అలాగూ పోరాడేవారం కాం. అయితే మరి దేని చేత వీ ఫైట్ ది బ్యాటిల్స్ ఈవెన్ దో విత్ ది హార్సెస్, విత్ ది ఐరన్ చార్జర్స్, విత్ ది హోస్ట్ ఆఫ్ ది మెనీ, వీ ఫైట్ ది బ్యాటిల్స్ విత్ లోలీనెస్ అండ్ మీక్నెస్.
ఇనుప రథాలతో, గుర్రములతో, సైన్యములతో మేము పోరాటం అనేది ఇలాంటి వాటితో కాదు. కానీ అయితే మేము దీనిలో సాత్వికులమై పోరాడతాం. ద్వారానే మనం చూస్తాం. ఆఖరికి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో దెబోరాకు, బారాకునకు, ఇశ్శాఖారీలు, జెబూనీలకు అద్భుతమైనటువంటి విజయం. రండి 5వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ మనము చూస్తాము 20వ వచనం. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసెను, నక్షత్రములతో మార్గంలోండి సీసరాతో యుద్ధం చేసెను. ఇంకా ఈ సంగతి అంతా మనం ధ్యానం చేయం. కానీ ఇట్లు బారాకునకు, దెబోరాకును, ఆ తర్వాత వారితో ఏకీభవించిన వారికి అద్భుతమైన విజయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన జీవితాలలో అదే నేర్చుకుందాం. 49వ అధ్యాయం ఆదికాండం. తండ్రి అయిన యాకోబు కుమారుడైనటువంటి ఇస్సాకారుని గురించి, తర్వాత దినములో వారు సంభవించబో అంటే యూదా ఇస్సాకారీల గోత్రం గురించి తాను చెప్పిన మాట. ఇస్సాకారు గార్ధబము అంటే సాత్వికుడు, దీనుడు. వారు యుద్ధాయుధములు. యాకోబు రూబేను గురించి, క్షమించండి, షిమ్యోను లేవిను గురించి చెప్పిన ఆ ఆయుధములు కావు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. విన్నారా? కాబట్టి వారు స్వేచ్ఛ కలిగి గుదికాలు, నరాలు తెగ నరికారు. వారి ఆయుధాలు, వారి ఖడ్గాలు బలాత్కారపు ఆయుధాలు. ఈరోజు అలాంటి బలాత్కారపు ఆయుధాలు కాదు మనం ఉపయోగించాల్సి. అవి శపించబడినాయి. అయితే మన యుద్ధాయుధాలు, మన ఖడ్గాలు సాత్వికము, దీనత్వంతో కూడినవి. నిశ్చయంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అదే మనం చూస్తాం. చివరిగా ఆ మాట చెప్పి నేను ముగించిపోతాను. అంటే తర్వాత తలంపు మనం వెళ్దాం. ఎందుకంటే ఇదే 2వ వారం మళ్ళీ ఇస్సాకారు గురించి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగా ఆయన యుద్ధం చేశాడు. ఆదికాండంలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 15వ వచనం ఆయన గురించిన ప్రవచనం మనం చూస్తాం. అక్కడ అంటాడు కదా, నీవు అతని మెడను కొట్టదు, అతడిని తల చెదగరుకును. ఎలాగ చెదగొక్కాడు? హెబ్రీయులు రాస్తున్న 2వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు మరణం యొక్క బలము కలగవాలని ఆయన మరణం ద్వారానే చేశాడట. ఆ మరణం ద్వారా ఆయన అన్నప్పుడు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన మనుషుల పోలిక పుట్టాడు, దోషుల స్వరూపం ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంత విధేయ చూపాడు. కాబట్టి ఎలాగా ప్రభు ఈ యుద్ధాన్ని జయించాడు అర్థం చేసుకో. హీ ఫాట్ ది బ్యాటిల్స్ విత్ ఆల్ మీక్నెస్ అండ్ లోన్లీనెస్, విత్ ఆల్ హ్యూమిలిటీ, అండ్ హీ బికేమ్ ట్రయంఫెంట్ ఓవర్ ది ఎనిమీ, ది డెవిల్ అండ్ ది సిన్ అండ్ ది డెత్. పాపము, మరణము, అలాగా అపవాది మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయశాలి అయినాడు. ఈరోజు ఆయన యందు అలాగే మనకున్న విజయం ఉంది. అందుకనే శరీర సంబంధమైన ఆయుధాలు, యుద్ధోపకరణములు, అవి బలాత్కారపు ఆయుధాలు, శపించబడినవి. అటివి కాక క్రీస్తు యేసు యొక్క సాత్వికము, దీన మనసు కలిగి మన జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో ముందుకు పోదాం. అన్ని యుద్ధాలు వాడి ద్వారానే చేద్దాం. ప్రభు ఆ ప్రకారం మనం సాయం చేయను కాక. ఆదికాండం 49వ అధ్యాయం రండి దయచేసి. 49వ అధ్యాయము ఆదికాండం. తర్వాత తలంపుకు మనం వెళితే 15వ వచనం. అతడు విశ్రాంతి మంచిదవుటయు. ఆ మాట దయచేసి గమనించండి. భూమి రమ్యమైనది సూచన కనుక అతడు మోయిటకు భుజం వంచుకొని వెట్టి చేయి దాసురవును. అయితే 4వ తలంపు ఇక్కడి నుంచి కాకుండా ఈ ఇశ్శాఖారీల గురించి 1వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయము 32వ వచనంలో చెప్పబడిన మాటలోంచి మనం వద్దాం. 1వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం. రెండు దయచేస్తారుగా. 12వ అధ్యాయము 32వ వచనం. 1వ దినవృత్తాంతములు 12:32. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాని ఎరిగి ఉన్న అధిపతులు 200. దయచేసి బాగా గమనించండి ఈ మాట. ఇశ్శాఖారీయులు సమయోచితమైన జ్ఞానము కలిగి ఉన్నారు.
అన్నటువంటి విషయం. సమయోచితమైనటువంటి జ్ఞానము, ది మెన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది టైమ్స్, అంటే సమయములు కాలములు విషయమైనటువంటి గ్రహింపు జ్ఞానము వారు కలిగి ఉన్నారు అనేది మనం చూస్తాం. అది ఇస్సాకారీలు. ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి అనుభవం మనకి ఎంతైనా అవసరమే. మనం క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ పౌలు అపోస్తలులు కూడా సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఆ మాట అనడం మనం చూస్తాం. రండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయము 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అవివేకులు కాక ప్రవేక చిత్తం ఏమిటో గ్రహించు, వివేకులయుండు అని దాని అర్థం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, అవివేకులు కాక వివేకుల వలె. ఏ విషయంలో? ప్రవేక చిత్తం ఏమిటో తెలుసుకొని ఆ ప్రకారం చేయండి. ఆ సందర్భంలో మాట్లాడదు, సమయమును పోనీయక, లెట్ టైమ్ నాట్ పాస్ బై, టైం పోకుండా చూడండి, సమయం వృధా కాకుండా చూడండి అని చెప్పడం. కాబట్టి ఇస్సాకారీలు ఎలాంటి వారో వారిని గురించి ఏం రాయబడిందో ఈరోజు మనం అలాంటి వారుగా ఉండాలని ప్రభువైన దేవుడు తన సేవకుల ద్వారా తన వాక్యంలో హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తాం. సరే, ఈ మాట నేను చెప్పేటప్పుడు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయానికి మనం వెళితే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం దయచేసి రండి. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతిదానికి సమయము కలదు. ఆ మాట మాట్లాడుతూ చివరికి 11వ వచనం దాకా మనం వెళ్ళడం మంచిది. అందుకని ఇప్పుడు 11వ వచనం చదువుతున్నాను. దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన ఏం చేశాడంటండి, నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా అన్నాడు అంటే సమయాన్ని గురించి నేను మాట్లాడేటప్పుడు చక్కగా జరిగే సంగతిని గురించి కూడా ఇక్కడ జ్ఞాని మాట్లాడడం మనం చూస్తాం. అంటే సమయముతో పనిని గురించి మాట్లాడాడు. అంటే డూయింగ్ రైట్ థింగ్ ఇన్ రైట్ టైం, ఇన్ రైట్ టైం డూయింగ్ ది రైట్ థింగ్. సరైన సమయంలో సరైన కార్యం చేయాలి, సరైన కార్యము సరైన సమయంలో చేయాలి. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ మాట తలంపు మీ గమనానికి నేను తేవాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే ఎన్నో పర్యాయములు మనం అలాంటి వారంగా కనపడకపోవడం చాలా విచారకరమైన విషయం. ఐగుప్తు ఫరోను గురించి ఒక మాట చెప్తాడు ఇర్మియా 49వ అధ్యాయం, క్షమించండి 46వ అధ్యాయం. రండి త్వరగా దయచేసి. 46వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 17వ వచనం అండి. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయం పోగొట్టుకుని వాడని ఒట్టి ధ్వని మాత్రమే అని వారు చాటించరి. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయమును పోగొట్టుకునేవాడు. అంటే సమయోచితమైన సమయం. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, ఏమన్నది ఇంగ్లీష్లో? ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 17వ వచనంలో ఐగుప్తు రాజు యుక్త సమయమును పోగొట్టుకునేవాడు అని. కనుక ఆ సమయాన్ని దాటిపోతున్నాడు. ఇంగ్లీష్లో ఆ మాట ఉంది, ఆ యుక్త సమయాన్ని దాటిపోతున్నాడు. ఆ సరైన సమయంలో జరగవలసిన సరైన కార్యం తన జీవితంలో జరగకుండా ఆ సమయాన్ని ఆ కార్యాన్ని తను దాటిపోవడం, పాసింగ్ బై. నాట్ ఓన్లీ ది టైమ్ ఈజ్ బీయింగ్ పాస్డ్, బట్ హీ ఆల్సో పాస్ ద రైట్ టైం, నాట్ డూయింగ్ ది రైట్ థింగ్. సరైన సమయంలో సరైన పని చేయకుండా ఆ ఫరో దాటిపోవడం అనేది మనం చూస్తాం. ఈరోజు ఈ ఇర్మియా గ్రంథానికి మనం వచ్చినట్లయితే 46వ అధ్యాయం 17వ వచనంలో ఇది మనం చూస్తాం. అయితే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో, ఇర్మియా 8వ అధ్యాయం చూడండి దయచేసి 7వ వచనం. ఇర్మియా 8వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనమేనా? 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మీరు, లేక దానికంటే ముందు 20వ అధ్యాయానికి వద్దాం. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలం జరిగిపోయింది,
రక్షణ పొందకే ఉన్నాం. అంటే రక్షణ పొందవలసిన యుక్త కాలం. ఈ మధ్యాహ్నం మాట వినే నీవు ఎవరైనా ఇంకా నీవు రక్షించబడకపోతే నీ జీవితంలో నీవు రక్షించబడేదానికి ప్రభు నియమించిన కాలాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో కూడా అంటాడు 49వ అధ్యాయం 8వ వచనంలో ది యాక్సెప్టబుల్ టైం. 2 కొరింథీ 6వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు అన్నాడు, అనుకూల సమయం అందు నీ మొర్ర ఆలకించాను, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన సెలవిస్తున్నాడు. నిజమే. అందుకనే లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి ప్రభు దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి యెరూషలేముతో మాట్లాడాడు. కాబట్టి నీ రక్షణ కొరకై ప్రభు నిన్ను దర్శించే కాలం. ఒకవేళ ఈరోజేమో ఈ సమయంలోనేమో ఈ మాట వినే నీవు మీ గృహాల్లో ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఇప్పుడు 8వ అధ్యాయానికి మనం వస్తే 4వ వచనంలో నుంచి 7వ వచనం వరకు మనం చూస్తాం. నేను పై వచనాలు చదవడం లేదు. అయితే ఇశ్రాయేలు గురించి మాట్లాడేప్పుడు ఒక మాట నాడు ఇక్కడ ఏమని 5వ వచనంలో ప్రజలు ఎలా యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులయ్యారు. అన్యులు కాదు వీరు, యెరూషలేము ప్రజలు, ఇశ్రాయేలీలు, అబ్రహాం సంతానం, దేవుని ప్రజలు, వారు విశ్వాసఘాతకులయ్యారు. ఇది మనకు సాదృశ్యం. రక్షించమన్న దేవుని ప్రజలకి ఈరోజు పరలోక యెరూషలేము సంబంధించిన వారు హెబ్రీ 12:24 ప్రకారం, అంతేకాల గలతీ 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుని ఇశ్రాయేలుగా చేయబడిన నీ జీవితంలో మన జీవితాల్లో. కాబట్టి వారు ఏమైనారట? విశ్వాసఘాతకులైనారు. అంటే విశ్వాసంలో వెనకదీశారు, ప్రభువుని విడిచిపెట్టారు, వాక్యాన్ని దూరమైనారు, సన్నిధి ప్రార్థన దూరమైనారు, ప్రభుత్వం అన్యాయమైన సహవాసం లేరు, లోకము శరీరము దాని సంబంధమైన వాటిలో దిగిపోయినారు, ఊరను విడిచిపెట్టిపోయినారు. 22వ అధ్యాయంలో జీవజలను ఓటునైనా విడిచిపెట్టిపోయినారు. 11వ వచనం తమ కొరకు నీళ్లు నిల్వను తట్టున వారు తొలపించుకొనినారు. ఇవాళ విశ్వాసఘాతకులైనారు యెరూషలేము ప్రజలు. ఆ తర్వాత మరి మాట్లాడుతూ కిందకు వచ్చిన తర్వాత ఏమంటాడు? 6వ వచనం మధ్యలో భాగం చదువుతున్నాను. తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడు లేకపోయాడు. నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడబడ్డాడు. అంటే there was a time for them to repent, acknowledging their sin, their misdeeds, their wrongdoings. వారు చేసిన తప్పిదములు, తప్పుగా చేసిన సంగతులు, వాటన్నిటి గురించి గ్రహించి పశ్చాత్తాపడేందుకు సమయం అవుతున్నది. అయితే ప్రభు అయిన దేవుడు అంటాడు, నేనేమి చేసినని చెప్పి తమ చెడుతనానికి వచ్చి పశ్చాత్తాపడేవాడు ఒకడు లేడట. దేవుడు చాలాసార్లు ఇలాంటి వారికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన అనుకూలత కలగజేస్తున్నాడు. వారు తమ తప్పిదాలు గ్రహించడానికి ఏం చేశారో తెలుసుకొని, అంతేకాదు పశ్చాత్తాపడి ప్రభువుని దేవుని వైపు తిరగడానికి కొరకాయి. అందుకనే యెర్మయా గ్రంథం 2వ అధ్యాయంలో మనం 3వ అధ్యాయం చూస్తాం. భ్రష్టులకు బిడ్డలారా తిరిగి రండి. 22వ వచనం, నేను మీ గుణపరుస్తాను, ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్ అన్నాడు. అంటే దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ది పీపుల్. విశ్వాసులైన ప్రజలు వెనక తీసిన వారు ఏ విషయాల్లో వెనక తీశారో వారు విశ్వాసులైన దేవుని సేవకులు మరెవరైనా తమ జీవితాల్లో తాము వెనక తీసిన సంగతుల విషయమై పశ్చాత్తాపడి అర్థం చేసుకుని పశ్చాత్తాపడి విడిచిపెట్టి తిరిగేందుకునే సమయం. అందుకనే యెర్మయా గ్రంథంలో ఇక్కడ మనం చదివిన ఆ భాగాన్ని మరలా వద్దాం. 8వ అధ్యాయం దయచేసి యెర్మయా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకు ఎగురు సంకుబడి కొంగయ్యను తన కాలం నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టి ఓదె కొరుగును, తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా నా ప్రజలు ఎరగడం లేదు. ఆ పక్షులకు తెలుసు, సంకుబడి కొంగకు తెలుసు, ఓదె కొరుకునకు తెలుసు, తెల్ల గువ్వకు తెలుసు, మంగళి పెట్టకు తెలుసు. నా ప్రజలకు తెలియలేదే. అవి రావాల్సిన కాలం, అవి పోతాయి గూడు విడిచిపెట్టేసి. అయితే రావాల్సిన కాలం వాటికి తెలుసు, ఆ కాలాన్ని అవి తిరిగి వస్తున్నాయి. కానీ నా జనులకు తెలియలేదే. దే డు నాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది టైమ్స్ ఆఫ్ ద రిటర్న్.
వారు తిరిగి రావాల్సిన సమయం, అవకాశాలు వారు అర్థం చేసుకోలేదు. నా జనులకు తెలియలేదు. ఇంక ఇలాగా ఎంతకాలం జరుగుతుంది. కనుకనే ఇస్సాకారీల విషయంలో మనం చూస్తేనేమో వారు సమయోచితమైన జ్ఞానము కలిగిన వారు. అంటే దే ఆర్ ది మెన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది టైమ్స్ అనేది ఇప్పుడు నేను జ్ఞాపం చేస్తూ వచ్చాను. అయితే ఇక ముందుకు వెళ్దాం. ఈ తలంపు యొక్క ముగింపుకు మనం వెళితే కనుక రండి. 1వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయము 32వ వచనంలో ఇశ్రాయేలీయులు చేయతగినది ఏదో అది ఎరిగియున్న అధిపతులు. ఇశ్రాయేలీయులు చేయతగినది ఏదో అంటే 32వ వచనం. ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు ఏం చేయాలి. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి అనేది, ఇశ్రాయేలు అంతా ఏం చేయాలనో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు ఇశ్శాఖారీయుల్లో ఉన్నారు. వారి గోత్రంలోంచి వచ్చారు. చూసారా, చాలాసార్లు మనం ఏం చేయాలనో అది ఎరగం, అంతేకాదు అది ఎప్పుడు చేయాలనో కూడా ఎరగం. ఇది చాలా బుద్ధిహీనత, అజ్ఞానం. ఆత్మీయంగా కూడా రక్షించబడిన దేవుని ప్రజలమైన మన విషయంలో. అందుకనే పౌలు అపొస్తలుని గురించి మాట నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. రండి దయచేసి 1 కొరింథీ 16వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన సమయం నాకు ప్రాప్తించున్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందను. 1 వేసి కింద ఒక మాట రాశాడు మూల భాషలో, గొప్ప ద్వారం నాకు తెరవబడి ఉన్నది. ద్వారం తెరవబడింది అంటే అనుకూలమైన సమయం అనేది మనం చూస్తాం. దేనికి అనుకూల సమయం? కార్యం, పని కొరకైన అనుకూలమైన సమయం నాకు తెరవబడింది అని పౌలు అపొస్తలుడు అర్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని వచ్చి ఈరోజు మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. ప్రభు బిడ్డ, నువ్వు చేయవలసిన పని ఏంటో చూడు. నీ కొరకై నువ్వు చేయవలసింది, నీ కుటుంబం కొరకై నువ్వు చేయవలసింది. అంతేకాదు తోటి విశ్వాసుల కొరకై చేయవలసింది, రక్షణ పొందని ప్రజల కొరకై చేయవలసింది, ప్రభు అయిన దేవుని కొరకై చేయవలసింది, దేవుని మందిరం కొరకై నువ్వు చేయవలసింది ఏదో. ఆ పని నువ్వు ఎరుగుదువా? రెండవది, ఆ పని చేసేందుకు అనుకూలమైన సమయం, ఆ కార్యానుకూలమైన సమయం రెండవది అక్కడ మనం చూస్తాం. అలాగైతే నువ్వు చేస్తున్నావు ఆ సమయంలో ఆ పని, చేయకపోతే మరెన్నడూ చేయలేవు. కనుక నువ్వు దాటిపోతూ వస్తున్నావు. మనం 46వ అధ్యాయం ఈర్మీయా గ్రంథం 10లో చదివాం. ఫరో సమయాన్ని దాటిపోయాడట. ఆ సమయం నీ జీవితంలో దాటిపోతుంది. ఇంకా దాటిపో, నీకు ఇంకా నువ్వు దాటిపోకు. నువ్వు చేయవలసిన పని ఏంటో చూడు. ఇదిగో ఆ కార్య అనుకూలమైన సమయం, ఇదిగో ఆ అనుకూల సమయంలో చేయ కార్యం పని, లేకపోతే నువ్వు కెన్నడూ చేయలేవు. అది నేనుగా చెప్పేది, యేసే చెప్పాడు. 4వ అధ్యాయము యోహాను సువార్త. లేదా 9వ అధ్యాయానికి వద్దాం. లాస్ట్ స్థలంతో ముగించుకోపోతాం. 9వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడును పని చేయలేడు. కనుక పగలు రాత్రి, కార్యానుకూలమైన సమయం పగలు. పగలేమో పగటివాడవుగా ఉండకుండా రాత్రివాడవుగా ఉంటున్నావా? పగలేమో పగటిదానివిగా ఉండకుండా రాత్రిదానివిగా ఉంటున్నావా? పని చేయవలసిన సమయంలో పని చేయకుండా ఉంటే నువ్వు పగటివాడవు కాదు, రాత్రివాడవే. రాత్రి వస్తుంది, అప్పుడు ఇంకెవడను పని చేయడు, పని చేయజాలడు. కాబట్టి ఇక చేయలేని కాలం వస్తుంది, నువ్వు చేయలేవి కంతే, నువ్వు నష్టపడతావు. సోదరుడా, సోదరి, జాగ్రత్త, మేలుకో. ప్రభువు సమర్పించుకో. ప్రభు మహిమ కొరకై, పగటివారుగా ఉండడానికి, పగటి ఎందు చేయాల్సిన పనులు చేసేదాని కొరకై
రాత్రి వస్తుంది, అప్పుడు నువ్వు చేయలేవు. కాబట్టి హిజ్కియాతో ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పాడు, నీవు చావా సిద్ధంగా ఉన్నావు, నీవు నీ ఇంటిని చక్క పెట్టుకొనుము అని. కాబట్టి ఈ మాటల ద్వారా మనం హెచ్చరిక పొంది మనము ఇశ్శాఖారీయులకు వలె సమయమును గుర్చిన జ్ఞానం, ఆ సమయోచితమైన పనిని గుర్చిన జ్ఞానం, ఏ పని ఏ సమయంలో చేయాలనో దాని గురించిన ఎరుక కలిగి ఆ ప్రకారం ప్రభు మహిమకరంగా చేస్తూ ముందుకు సాగిపోదాం. ఇప్పుడు 49వ అధ్యాయం ఇక చివరి తలంపుతో మోగించబోతాం. 15వ వచనం, ఆదికాండం 49:15. దయచేసి రండి. 15వ వచనం, అతడు విశ్రాంతి మంచిదొకటయో ఆ భూమి రమ్యమైనదొకటయో చూచిన గనుక అతడు మోయుటకు భుజం వంచుకొని వెట్టి చేయు దాసుడగును. వెట్టి చేసే దాసుడు. ఇక్కడ మనం చూస్తాం, మోయుటకు ఏం చేశాడంటే అండి చెప్పండి, భుజం వంచుకున్నాడట. ఇంకా ఎక్కువ వ్యాఖ్యానం చేయడం లేదు. తర్వాత భుజం వంచుకొని ఏం చేశాడు అనంటే వెట్టి చేసే దాసుడయ్యాడు. కొన్నిసార్లు కొంతమందిని చూసి అంటుంటాం, ఏందిరా వెట్టి చాకిరి అని అంటారు, వెట్టి చాకిరి అని. అయితే ఇశ్శాఖారీయులు వెట్టి చాకిరీ చేసేవారు అయిపోయినారు. అవును, ప్రజలు మనల గురించి ఆ మాట అనడం మంచిది. అయితే ఏ విషయంలో? నీ విషయంలోనే కాదు, ఇతరుల విషయంలో, తోటి విశ్వాసుల విషయంలో, దేవుని మందిరం విషయంలో, దేవుని విషయంలో, సువార్త వ్యాపకం ఆత్మల రక్షణ విషయంలో నిన్ను గూర్చి ఇతరులు ఈ మాట అంటారా అని వెట్టి చాకిరీ చేస్తున్నావని. చేయకపోతే ఎవరు అనరులే, చేస్తేనే అంటారు. అలాగ అనిపించుకోవాలంటే చెయ్యి. యాకోబు తన కుమారుని గురించి, తర్వాత వారి గోత్రాన్ని గురించి ప్రవచనరీత్యా చెబుతా అన్నాడు. వారు వెట్టి చాకిరీ చేసే దోసులయ్యాడు ఇశ్శాఖారు. ఎందుకో తెలుసా? నీవు నేను అలాగ ఎప్పుడు కాగలమో తెలుసా? 15వ వచనంలో, అతడు విశ్రాంతి మంచిదొకటయో ఆ భూమి రమ్యమైనదటయో. చూచెను అనే మాట. కాబట్టి ఏం చూశాడు? విశ్రాంతి మంచిది అని చూశాడు, దేశం మంచిది రమ్యమైంది అని చూశాడు. కాబట్టి అప్పుడు వెట్టి చేసే దాసుడినాడు. నేను ఇంక ఈ సందర్భంగా మోషేను గురించి జ్ఞాపం చేయడం అవసరమే. మీరు తర్వాత 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24 నుంచి 27 వచనం వరకు మీరు చూడండి. 28వ వచనం వరకు మోషేను గురించి వ్రాయబడిన చక్కని దేవైన మాటలు. ఫరో కుమార్తె అనిపించుకోవడానికి ఇష్టపడలే, ఐగుప్తును విడిచిపెట్టేసేసాడు. ఫరో ఇంటిలో పెంచబడినవాడు, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు కావలసిన వాడు. అయితే అవన్నీ ఐగుప్తు ధనంగా ఎంచలేదు. అంతేకాదు ఐగుప్తు సుఖభోగములు అవి భాగ్యంగా అవకాశం ఆధిక్యత ఎంచలేదు. అయితే ఏమించాడు? తన పిల్లలతో శ్రమ అనుభవించ, నింద అనుభవించుట, అంతేకాదు అవమానములను భరించుట, తన జీవితంలో మేలని ఎంచుకొని విడిచిపెట్టిపోయాడు. మన ప్రభు కూడా అలాగే. అది కూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అది 2-3 వచనాలలో పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా వచ్చుకున్న ఆయన అవమానమును భరించాడు, శిలువను సహించాడు. 2వ వచనం చివరిలో 3వ వచనంలో, ఎందుకు? తాన ఎదుట ఉంచమని ఆనందము కొరకాయి. కాబట్టి అది చూచాడు ప్రభు, అది చూచాడు దైవజనుడు మోషే, అది చూచాడు ఇశ్శాఖారు. ఈరోజు అది చూడాలి మన జీవితాల్లో. లోకంలో సుఖము, లోకంలో సౌఖ్యము, లోకంలో హెచ్చింపో గొప్పలో, లోకంలో విస్తారమైనవో కావు. ఈ లోకము దాని మీద నుంచి మన దృష్టి ప్రభు మళ్లించాలి. పాడతాం, లోకభోగాలపై నా దృష్టి మళ్లించు అని. అయితే ఎక్కడికి మళ్లించాలా? పరమందున్న వాటి వైపు. ఆ దేశం మంచిది, విశ్రాంతి మంచిది, అది రమ్యమైంది, ఆవిడ ఉండబోయేది శాశ్వతంగా. ఎవరైతే అట్టి దాన్ని విశ్వాసం ద్వారా చూస్తారో
అలాంటి వారు ఈ ప్రకారం వెట్టి చేసేవారు కాగలరు. నీవు ఈ రోజున ఆ వెట్టి చేసే దాసురాలుగా లేకపోతే, ఈ సాక్ష్యం నీ జీవితంలో లేకుండా ఉంటే కారణం ఏంటో తెలుసా? ఆ విశ్రాంతి మంచిదే నువ్వు ఇంకా చూడలే. ఆ దేశం రమ్యమైన సంగతి నువ్వు చూడలే. అంతేకాదు, ఈ మాట నేను ముగించినప్పుడు ఒక మాట చెప్పగలుగుతున్నాను. యూ హ్యావ్ నో ఐస్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం దృష్టి కన్నులు లేవు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట అన్నాడు. మేము వెలి చూపును బట్టి నడుచుకునేవారు కాము, కానీ విశ్వాసం బట్టి మేము నడుచుకునేవారు. కాబట్టి మన ప్రభు దైవజనుడు మోషే, అలాగే పౌలు, అబ్రహాం అలాగే నడుచుకున్నట్టు వారినిగా మనం చూస్తాం. వారు చూచారు ఆ విశ్రాంతి మంచిది, వారు చూచారు దేశం రమ్యమైంది, వారు చూచారు ఆ విశ్వాసంతో వెలుచూపును బట్టి కాకుండా. కాబట్టి ఆ ప్రకారం వారి జీవితాల్లో నడుచుకున్నారు. అందుమూలంగానే వారెంతో ధన్యమైన శ్రేష్టమైన అనుభవానికి వారు రాగలిగారు. కాబట్టి ఈ మధ్యాహ్నం మా జీవితాలు పరీక్షించుకున్నాం. ఇస్సాకారీలు అట్టి చూపును కలిగినటువంటి వారు. మనం ఎలాంటి చూపు కలిగి ఉన్నాం? ప్రభువా, నా కన్నులు తెరువు, లోక భోగాల మీద నుంచి నా దృష్టిని మరలించాం. ఎదుటి నా చుట్టూ ఉన్నటువంటి వాటిని కాదు నేను చూడాల్సిందే. అయితే ఉండబో విశ్రాంతి దేశం, కాబట్టి అవి మంచిది, అవి రమ్యమైనవి, అవి నిలిచిండేవి. ఫిలిప్పీయులు రాస్తూ పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు 4వ అధ్యాయం 8వ వచనంలో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఇంకా ఎన్నో సంగతులు మాట్లాడదు, అట్టి వాటి మీద ధ్యానముంచుడి అని అన్నాడు. కాబట్టి మన ధ్యానం, మన ధ్యాస, మన దృష్టి వాటి మీద ఉన్నట్లుగా ప్రభు మనకు సాయించను గాక. మనం ఒక నూతన తీర్మానం చేసుకుందాం. కాబట్టి మన దృష్టి అటు ఇటు పోకుండా ప్రభుని అడుగుదాం, కాపు కాసుకుందాం, కాపాడమని ప్రభుని అడుగుదాం. ఈ సహకార్యం వలె ముందుకు పోదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో ఇప్పుడు మనం పాలు పొందబోతుంటేనే మనం పరీక్షించుకుందాం.